కేకేఆర్ కు కెప్టెన్ ఎవరవుతారు? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. గత సీజన్ లో కేకేఆర్ ని ఛాంపియన్ చేసిన శ్రేయస్ అయ్యర్ ను ఆక్షన్ లో వదిలేసి పిచ్చి పొరపాటు చేసింది. డిఫెండింగ్ ఛాంప్ కెప్టెన్ ను ఆక్షన్ లో వదిలేయడం ఇదే ఐపీఎల్ లో తొలిసారి. మరి ఇప్పుడు కేకేఆర్ కి కెప్టెన్ ఎవరిది? అండ్ ఇప్పుడు కేకేఆర్ కి అయితే ఒక మంచి కెప్టెన్ కావాలి. కెప్టెన్ తప్ప అన్ని బాగున్నాయి. లైక్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్, ఫినిషర్, స్పిన్ డిపార్ట్మెంట్, ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్, ఫీల్డింగ్ లోను కేకేఆర్ అద్భుతాలు చేయగలదు. కానీ వీళ్ళందరినీ ముందుండి నడిపించే నాయకుడే కేకేఆర్ టీమ్ కి లేడు. అండ్ ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, రింకు సింగ్ కెప్టెన్ అవుతాడా, లేకపోతే 23,75,00,000 పెట్టుకున్న వెంకటేష్ అయ్యర్ కెప్టెన్ అవుతాడా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఐపీఎల్. లేకపోతే ఆ జట్టులోని సీనియర్ ప్లేయర్స్ అయిన సునీల్ నరేన్, ఆండ్రూ రసిల్, క్వింటన్ డికాక్లు ఏమైనా ఇస్తారా అంటే నో ఛాన్సే అంటున్నారు. ఎందుకంటే ఆ జట్టులోకి ఆక్షన్ చివర్లో అజింక్య రెహానే 1,50,00,000 పెట్టి కొన్నారు. సో కెప్టెన్ కోసమే అజింక్య రెహానేని 1,50,00,000 పెట్టి కొన్నారని ఆల్మోస్ట్ 90% కన్ఫర్మ్ అయిపోతుంది. సో అజింక్య రెహానే నెక్స్ట్ కేకేఆర్ కెప్టెన్ అనే ఇన్సైడ్ టాక్ అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. మరి రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్ వీళ్ళిద్దరు యువ ఆటగాళ్ళు, వీళ్ళిద్దరికి ఇస్తే బాగుంటుంది కదా అంటే ఎస్, మీరు అన్నది కూడా కరెక్టే. కాకపోతే వీళ్ళిద్దరు జూనియర్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆడిన సరైన ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఈవెన్ టీమిండియాకి కెప్టెన్ కాదు, ఐపీఎల్ లో కెప్టెన్సీ చేసిన దాఖలాలే లేవు. సో ఖచ్చితంగా కేకేఆర్ వీళ్ళని ఎలా నమ్మి ఇస్తుంది? అండ్ ఒకవేళ వీళ్ళిద్దరికి కెప్టెన్సీ ఇస్తే గనక సునీల్ నరైన్, ఆండ్రూ రసిల్, రహానే లాంటి ప్లేయర్ ని ఎలా డీల్ చేయగలుగుతారు? సో ఖచ్చితంగా ఇన్ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేస్తారు. సో వీళ్ళకి కెప్టెన్సీ ఇస్తే కేకేఆర్ టీం వెనకబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో సీనియర్ ప్లేయర్ అయిన అజింక్య రహానేకి కెప్టెన్సీ ఇస్తే ఎలా ఉంటుంది? ఎస్, ఇతర సీనియర్ ఆటగాడే, టీమిండియా కూడా కెప్టెన్సీ చేశాడు. టీమిండియాలో కూడా ఎన్నో మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ను అయితే ఇచ్చాడు. లాస్ట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా టీమిండియాకి గెలిచి అందించాడు. అండ్ అంతేకాదు ఐపీఎల్ లో 2019-2018 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కి కెప్టెన్ గా కూడా ఉన్నాడు. రంజీ మ్యాచ్ లో ముంబై టీం ని కూడా ఛాంపియన్ చేశాడు. సో ఖచ్చితంగా అన్ని అర్హతలు అజింక్య రెహానేకి ఉన్నాయి. అండ్ టీమిండియాలో కూడా లేడు. సో ఖచ్చితంగా 100% కేకేఆర్ పైనే ఫోకస్ ఉంటుంది. సో ఇది అడ్వాంటేజ్ గా మారబోతుంది కెప్టెన్సీ కేకేఆర్. అజింక్య రెహానేని కెప్టెన్ చేసి రింకు సింగ్ లేదా వెంకటేష్ అయ్యర్ వీళ్ళిద్దరిని బ్యాకప్ వైస్ కెప్టెన్ గా ఫ్యూచర్ కేకేఆర్ కెప్టెన్స్ కోసం తయారు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక ఇండియన్ అండర్ కెప్టెన్ లో ఉంటేనే మన జూనియర్ ప్లేయర్స్ కూడా ఫ్రీగా మూవ్ అయ్యి ఎన్నో మెలకులు నేర్చుకోవచ్చు వాళ్ళ నుంచి. అండ్ ఇప్పటి వరకు అజింక్య రెహానే 2018-2019 లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్సీ చేశాడు 24 మ్యాచ్లకి. అందులో 9 మ్యాచ్లు మాత్రమే గెలవడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ కెప్టెన్సీ స్టాట్స్ లో అజింక్య రెహానే డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. ఐపీఎల్ లో స్టాట్స్ అయితే బాగా లేవు, కానీ కేకేఆర్ టీమ్ కి ఇప్పుడు ఆప్షన్ లేదు. ఆప్షన్ లో కెప్టెన్సీ లక్షణాలు ఉన్న ప్లేయర్ ని పిక్ చేయడం కేకేఆర్ టీం తప్పని చెప్పుకోవాలి. 23 కోట్లు పెట్టి కొన్న వెంకటేష్ అయ్యర్ ప్లేస్ లో శ్రేయస్ అయ్యర్ కి 23 కోట్లు ఇచ్చుంటే కేకేఆర్ టీమ్ కి ఒక మంచి బెనిఫిట్ ఉండేది. అండ్ అట్లనే డిఫెండింగ్ ఛాంపియన్ చేశాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఇంకా చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాళ్ళు. అండ్ డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి వేరే టీమ్స్ కూడా కేకేఆర్ చూసి కొంచెం భయపడి కొన్ని వేరే స్ట్రాటజీతో వచ్చాయి. సో ఇలా మొత్తానికైతే కేకేఆర్ టీం శ్రేయస్ అయ్యర్ ని వదిలేసి పిచ్చి పొరపాటు చేసిందని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ని వదిలేసిన తర్వాత కెప్టెన్సీ క్రైసిస్ లో పడిపోయింది కేకేఆర్ మేనేజ్మెంట్. సో మరి మీ ఒపీనియన్ లో కేకేఆర్ కి నెక్స్ట్ కెప్టెన్ అయ్యేది ఎవరో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.